చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ పెట్టి ఇలాగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టి పిండేసి మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాం ప్యాన్ మీద. తర్వాత ఇడ్లీ పిండి అంటే ఇది ఇడ్లీ పిండి వేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి కాల్చాలి. ఇప్పుడు కాలింది తిరగద్దు. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కాల్చుకోవాలి సిమ్లో పెట్టి. ఇది కూడా మనం తిప్పుతూ కాల్చుకోవాలండి, లేదంటే ఒక వెంపు కాలదు. సిమ్లో పెట్టి ఇప్పుడు అది లోపలంతా ఉడకాలి, ఉడికే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు కాలిందేమో చూద్దాం. ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి కాల్చుకోవాలి. లోపల ఒక్కసారి మళ్ళీ ఏమైనా పచ్చున్నా ఉడుకుతుంది. సిమ్లో పెట్టి మళ్ళీ కాల్చుకోవాలండి. కాల్చాక చూపిస్తాను. ఇప్పుడు కాసేపు మూత తీసి కాల్చాలి. ఇప్పుడు క్రిస్పీ వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత తీసి కాల్చుకోండి. ఎంత రెడ్గా కాలిందో, సూపర్ కదా. అల్లం చట్నీ రొట్టి అండి, సూపర్ బాగుంటుంది. అల్లం పచ్చడి చాలా బాగుంటుంది ఇందులోకి, రొట్టిలోకి. అలాగే ఆనియన్ చట్నీ కూడా బాగుంటుంది. నేను ఆనియన్ చట్నీతో కూడా క్రితంసారి చూపించాను. ఇప్పుడు అల్లం చట్నీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా రొట్టె వేసుకోవాలి. ఆయిల్ వేసి కాలనివ్వాలి. ఆయిల్ వేసి మూత పెడదాం. మూత పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు కాలిపోయిందేమో చూద్దాం. కొంచెం కాలాలి. ఇంతేనండి, ఇదివరకు చూపించాను కదా, ఇంతే. ఇలా పెట్టేసుకోవడం, తిప్పేసుకోవడమే. ఇలా వస్తుంది. అల్లం పచ్చడి నంచుకుని తినండి, సూపర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.